నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగదు రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దాం. పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్. విశాఖ జిల్లాలో తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న భూ కుంభకోణాలు. తాజాగా గాజువాక, నక్కపల్లిలో భూ ట్యాంపరింగ్ పై కేసులు నమోదు చేయించామన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు 1-2 రోజుల్లో రాయలసీమను తాకుతాయన్న వాతావరణ శాఖ. రూరల్ తహసీల్దార్ శంకర్రావు ఇళ్లపై ఏసీబీ దాడులు. కోట్లాది రూపాయల ఆస్తుల గుర్తింపు, సోదాలు కొనసాగుతున్నాయన్న ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్. పెందుతులో ప్లాస్టిక్ బియ్యం విక్రయిస్తున్నారంటూ మహిళలు ఆందోళన. తనిఖీలు నిర్వహించి శాంపిల్ సేకరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్. నగదు రహిత లావాదేవీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. స్థానిక హోటల్లో వీసా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖకు నగదు రహిత సిటీగా మార్చేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ సంస్థతో ఒప్పందం కుదిరిందని, త్వరలోనే కార్యరూపం దారిస్తుందన్న నమ్మకాన్ని ఆయన ప్రకటన చేశారు. నగదు రహిత కార్యకలాపాల వల్ల అవినీతి, టెర్రరిజం పూర్తిగా నిర్మూలించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సలహాదారు చౌదరి, వీసా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా నేను అనుకునేది కూడా చాలా స్టార్ట్అప్ కంపెనీస్ వస్తాయి. ఎందుకంటే లెస్ క్యాష్ ఎకానమీలో చాలా స్టార్ట్అప్స్ కి అవకాశాలు ఉన్నాయి. చాలా మంది మారుతున్నారు. ఇంకో పక్కన లెస్ క్యాష్ ఎకానమీలో కూడా ఏమవుతుందంటే మనకి అవినీతి తగ్గుతుంది, టెర్రరిజం, నక్సలిజం కి ఫండింగ్ తగ్గుతుంది. ఇంకో పక్కన ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పడతాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ దాని ఎఫెక్ట్స్ మనం చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో కూడా చాలా అవసరం మనకి లెస్ క్యాష్ ఎకానమీ. అందుకే వైజాగ్ మేము తీసుకున్నాం పైలట్ సిటీగా. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఏ సిటీ ఇంత ఓపెన్ గా కొత్త ఆలోచన విధానాలు ఎప్పుడు అడాప్ట్ చేయలేదు. అదే నవ్వుతాను మహానాడులో కూడా. వైజాగ్ వస్తే నిజంగా భయపడతాను నేను, ఎందుకంటే ఎల్లబుద్ధి అవుతున్నాను. ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. ప్రజలేమి, సిటీ ఏమి, అడ్మినిస్ట్రేషన్ ఏమి చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉంటారు. వెరీ బ్యూటిఫుల్ సిటీ. అన్నిట్లో కూడా విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇంతవరకు విశాఖ చుట్టుప్రక్కల కొమ్మాది, మధుమడ గ్రామాల్లోనే భూ కుంభకోణాలు వెలుగు చూశాయి. తాజాగా గాజువాక, నక్కపల్లిలో కూడా భూ రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారణ అయింది. దీనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ భూ కుంభకోణాలను కలెక్టరేట్ లో ఆయన మీడియాకు వెల్లడించారు. కబ్జాదారుల ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూముల రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు. కొమ్మాదిలో మొత్తం 2986 ఎకరాల భూమి ఉండగా ఇందులో 2162 ఎకరాల ఫారెస్ట్ భూమి, దీంట్లో 325 ఎకరాల ప్రభుత్వ భూమి, 377 ఎకరాల జిరాయితీ భూమి, 211 ఎకరాల ఎసైన్డ్ ల్యాండ్స్, 120 ఎకరాల కమ్యూనల్ పోరంబోకు భూములు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే వీటిల్లో 13 ఎకరాల 79 సెంటుల భూమికి మాత్రమే రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మధురవాడకు సంబంధించి 178 ఎకరాల భూమికి సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లుగా ప్రాథమికంగా తేలింది. వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక దీనిపై రానుందని కలెక్టర్ తెలిపారు. అయితే మొత్తం కొమ్మాదిలో 178 ఎకరాలు, మధురవాడలో 92 ఎకరాలు ప్రైవేట్ భూములకు సంబంధించి 7 ఎకరాల రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విశ్లేషించారు. అయితే ఈ పూర్తి స్థాయి విచారణ జరిగే వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉండేందుకు వెబ్సైట్లలో పొందుపరిచామని తెలిపారు. జిల్లాలోని అన్ని రిజిస్ట్రేర్ల కార్యాలయాల్లో రికార్డులు ఉంటాయని, సెక్షన్ 22లో ఉన్నందున అవి రిజిస్ట్రేషన్ కావని కలెక్టర్ స్పష్టం చేశారు. దీంట్లో ఎవరికైనా అనుమానం ఉంటే 1800-425-00002 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కొమ్మాదిలో టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్, టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ అన్ని కలిపి 2986 ఎకర్స్, 2986 ఎకర్స్. ఇందులో ఫారెస్ట్ ల్యాండ్, ఎందుకంటే కంబాలకొండ మ్యాక్సిమం ఈ మండలంలో ఉంది కాబట్టి 2162 ఎకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ హిల్ పోరంబోక్ కలిపి 325 ఎకరాలు. ఇందులో
ఎక్సెప్ట్ 2 సర్వే నంబర్స్ 77/2 అలాగే 166/2 తప్ప అన్ని ల్యాండ్ రిజర్వ్ ఫారెస్ట్ కింద నోటిఫై అయి ఉంటుంది. ఈ అన్ని ల్యాండ్ కూడా ఫిజికల్ పొజిషన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పొజిషన్లోనే ఉంది. ఇన్స్పెక్షన్లో తెలియజేయడం జరిగింది. ఇది 178 acres టోటల్. 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ 3.88 acres అలాగే 166/2 ఇది కూడా 11.25 acres రెవెన్యూ ల్యాండ్ అంటే ఏడబ్ల్యూడి ల్యాండ్. ఇది కూడా వాళ్ళు టెంపర్ చేశారు. ఎందుకంటే ఐ వాజ్ ప్యూరిఫైయింగ్ దిస్ రికార్డ్ టు అప్లోడ్ ఆన్ ద వెబ్సైట్. సో టెంపరింగ్ అయింది. టెంపరింగ్ ఎట్లా అయింది? ఆఫీస్లో అంత పెద్ద స్థాయిలో జరిగే అవకాశం లేదు, రికార్డ్ రూమ్లో. సో ఏదో ఒక కారణం ఉంది. కారణం ఏం తెలిసిందంటే ప్రైమా ఫేసి ఈ రికార్డ్ బయటికి పోతారు, తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకువస్తారు, ఇష్టం బట్టి చేస్తారు. ఇది కూడా చెక్ చేయడానికి ఈచ్ రికార్డ్ రూమ్లో మేము సీసీటీవీ మానిటర్ పెడుతున్నాము. విశాఖ జిల్లాలో ప్రతి మండల కార్యాలయంలో రికార్డుల రూములకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోంచి వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 1-2 రోజుల్లో రుతుపవనాలు రాయలసీమను తాకే అవకాశం కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నుంచి వర్షాలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలపై రిపోర్ట్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రస్తుతం రుతుపవనాలు కేరళ, తమిళనాడుల మీదుగా బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు తాకాయి. అయితే ఇవి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను 1-2 రోజుల్లో రానున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కోస్తా తీరంలో కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా మరింత వేగంగా కోస్తా తీరాన్ని తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శాస్త్రి చెప్పారు. అరేబియా సముద్రంలో దక్షిణ భాగంలో అలాగే కొచ్చిన్ నుంచి తమిళనాడు అంటే కేరళను తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కవర్ చేసుకుంటూ ఇక్కడ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు అలా కవర్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఋతుపవనాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో పెద్దగా నిన్న ఈ రోజుకి పెద్ద మార్పు లేదు. ఋతుపవనాల దగ్గర ప్రభావం అంటే ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ అంటారన్నమాట. అంటే ఋతుపవనాలు వచ్చే ముందు మనకు వచ్చేటువంటి ఉరుములతో కూడిన వర్షాలు మొదలైనవి. వాటి ప్రభావం మూలంగా మనకి కోస్తాంధ్రాల్లో ఈరోజు బాగానే వర్షాలు కురిశాయి. ఇంకా ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి కూడాను. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనము మనకి పైన అంటే 3.1 నుంచి 4.5, 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల హైట్లో ఒక చిన్న ఉపరితల. విశాఖ భూకుంభకోణంలో ముఖ్య సూత్రధారి రూరల్ తహసీల్దార్ మధ్య శంకర్రావుపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. బుధవారం ఏకకాలంలో 6 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇంతవరకు కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తించారు. సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ దాడులపై రిపోర్ట్. విశాఖలో సంచలనం సృష్టించిన భూకుంభకోణాలకు రూరల్ తహసీల్దార్ మధ్య శంకర్రావు కీలక సూత్రధారి. సుమారు 5,000 ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేయడం, నిబంధనలకు విరుద్దంగా పాస్ పుస్తకాలు విడుదల చేయడంలో ఆయనను శ్రీకాకుళం జిల్లా తహసీల్దార్గా బదిలీ చేశారు. అయితే భూకుంభకోణం వెలుగు చూడడంతో మధ్య శంకర్రావు పరారీలో ఉన్నారు. ఒకవైపు క్రిమినల్ కేసులు ఉండగానే మరోవైపు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేశారు. బుధవారం ఉదయం నుంచి గాజువాక, కోట ఊరట్ల, నక్కపల్లి, శ్రీకాకుళం తదితర 6 చోట్ల ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సోదాలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు బొబ్బిలిలో 4 స్థలాలు, 2 భవనాలు, చిన్న గంట్యాడలో 2 సైట్లు, సబ్బవరం, నక్కపల్లిలో ఒక్కో సైట్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అరకిలో బంగారు వస్తువులు వెలుగు చూశాయి. బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. శంకర్రావు బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్రావు పరారీలో ఉన్నందున త్వరలోనే అతనిని అదుపులోకి తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. అత్తైన ఎంపీపీ కోటగుట్ల గారి ఇంటి పైన అలానే మిగతా రిలేటివ్స్ బొబ్బిలి, విజయనగరంలోన అలానే అతని ఆఫీస్ శ్రీకాకుళంలో కూడా సెర్చెస్ సుమారు 6 ప్లేసెస్ లో జరుగుతూ ఉన్నాయి.
ప్రాథమికంగా మనకు తెలిసినంత వరకు అతనికి బొబ్బిల్లో ఒక 4 సైట్లు, 2 బిల్డింగ్లు ఉన్నాయి. చిన్నగంట్యాడులో 2 సైట్లు ఉన్నాయి, సబ్బవరంలో ఒక 2 సైట్లు ఉన్నాయి, నక్కపల్లిలో ఒక సైట్ ఉంది. ఇవన్నీ మనకి సుమారుగా, అలానే గోల్డ్ ఒక 1/2 kg పైన ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి, FDRs, కూడా ఉన్నాయి. ఇవన్నీ సుమారుగా మనకి ఆదాయానికి మించి ₹1 దాకా మనకి ఇప్పుడు ప్రాథమికంగా కనపడుతుంది. సర్చెస్ అన్ని ఇప్పుడే. ప్లాస్టిక్ రైస్ విశాఖలో చలామణి అవుతున్నాయని అనుమానం కలకలం రేపింది. దీనిపై ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు రైస్ దుకాణంపై వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆహార భద్రతా విభాగం అధికారులు రంగంలోకి దిగారు. ప్లాస్టిక్ రైస్ చలామణిపై రిపోర్ట్. ఆహార పదార్థాల్లో కల్తీ కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ రైస్ చలామణి అవుతుందంటూ సోషల్ వెబ్సైట్లలోనూ మీడియాలలోనూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెందుర్తిలోని ఏకలవ్య కాలనీలో ప్లాస్టిక్ రైస్ చలామణి అవుతుందంటూ అనుమానాలు రేకెత్తాయి. సాధు కాలనీలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం 2 నెలలుగా స్థానిక దుకాణంలో బియ్యం కొంటున్నారు. అప్పటి నుంచి పిల్లలు అనారోగ్యంగా ఉంటున్నారని చెబుతున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులను ఆశ్రయించడంతో షాపు వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. కర్ణాటక రైస్ పేరుతో అమ్ముతున్న బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలుపుతున్నారని సంఘం ప్రతినిధి ఇందిర ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మురికివాడల్లో ఉండే వీళ్ళు పగలల్లా కష్టపడి రాత్రులు కనీసం కడుపుకి మంచిగా తిండి తిందామని మంచి బియ్యం బాగుంటది అనుకుని కొనుక్కుంటే అవి ప్లాస్టిక్ తో తయారైన బియ్యం అండి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదో అర్థం అవట్లేదు. కోటాలో కూడా కనీసం మంచి బియ్యం ఇవ్వట్లేదు. దీని అంతటికి కారణం ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని. ఇప్పటికే అనారోగ్య పాలయ్యి ఈ గాలి కలుషితం, నీరు కలుషితం, చివరికి తినే తిండి కూడా కలుషితం. టీవీలో, ప్రెస్ లో, సెల్లో ఎన్నోసార్లు వాట్సాప్ లో చూసే ఉంటారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే అది ఎంత నిర్లక్ష్యమో చూడండి. ఈ బాలల్ని చిన్నతనంలోనే మొగ్గలోనే చంపేటట్టు ఈ ప్రభుత్వం పట్టించుకోవడానికి నిర్లక్ష్య కారణానికి చాలా సీరియస్ గా మేము అందరం ఖండిస్తున్నామండి. బియ్యం వండుకొని కొంచెం తిన్నామనుకో పిల్లలు అమ్మ కడుపు నొప్పి అంటారు. మేము చీకటితో 4 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రి 9 గంటలకు వస్తామండి. ఆ బియ్యం తినే పిల్లలు పడిపోయి ఉంటారు. మేము వచ్చేలే కడుపు నొప్పి అమ్మ అని. ఒక్కొక్కరు మాత్రం విరోచనాలు, ఒక్కొక్కరు మాత్రం కడుపు నొప్పి. 2 నెలల పైన నుంచి కొంటున్నామండి. తిన్నా కూడా ఏం అసలు పిల్లలు చూడండి ఎలా సన్నగా అయిపోయారు. బాగుండిందండి పాప. ఈ బియ్యం తిన్నప్పటి నుంచి ఇలాగ అయిపోయింది. ప్లాస్టిక్ రైస్ చలామణి అవుతుందని బాధితులు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ ఇన్స్పెక్టర్ షాపులోని బియ్యాన్ని పరిశీలించారు. శాంపిల్స్ ను ల్యాబ్కు పంపారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరభద్రారావు మాట్లాడుతూ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్లాస్టిక్ బియ్యం చలామణిలో ఉందన్న తరువాత 20 షాపులపై దాడులు నిర్వహించామని చెప్పారు. కానీ ఇంతవరకు అలాంటి బియ్యం తమకు పట్టుబడలేదని స్పష్టం చేశారు. దీని నుంచి శాంపుల్ తీసి ఫుడ్ ల్యాబొరేటరీ, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తానండి. ఈ శాంపుల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపించిన తర్వాత ఆ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఫుడ్ అనలిస్ట్ ఈ రైస్ ప్లాస్టిక్ తో తయారు చేసినయా లేకపోతే ఒరిజినల్ గా వరి నుంచి వచ్చిన రైసా అనేది మాకు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ని బట్టి మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. హైదరాబాద్ నుంచి బాగా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, కమిషనరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇదే షాప్ కాదు, ఈ వాళ్ళ నుంచి మాకు ఇదే పని. ప్రతి రైస్ షాపు చెక్ చేస్తాం. ప్లాస్టిక్ రైస్ ఏంటంటే నీటిలో వేస్తే తేలిపోతాయి. ఆహార పదార్థాల్లో కల్తీలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కోరాడ జులిపించారు. ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ ఎగ్స్ చలామణిలో ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆహార భద్రతా అధికారులు నిఘా ఉంచాలి. లేకపోతే వీటిని తిని జనాలు రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. గోవధ నిషేధంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సిపిఐ ధర్నా నిర్వహించారు. ప్రజల ఆహారపు అలవాట్లపై కేంద్ర ప్రభుత్వం జోక్యం వహించకూడదంటూ నినాదాలు చేశారు. పశువులను వధ నిమిత్తం విక్రయించడాన్ని నిషేధిస్తూ ఎన్ఈడీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నప్పుడు
వారు అమ్ముకునేటువంటి హక్కు వాళ్ళకి ఉంటుంది. కనుక గోవుల్ని సంతల్లో ఎవరైనా సరే కబేళాల గురించి అమ్మినట్లయితే వారందరికీ కూడా జైలు శిక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ని తీసుకురావడం జరిగింది. ఇది సరైనటువంటిది కాదు. రెండోది వ్యవసాయం కానీ పశువులు కానీ అవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు. అటువంటి రాష్ట్రం యొక్క హక్కుల్లో కూడా కేంద్రం జోక్యం కలుగజేసుకుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా గత నెల 23వ తేదీన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పశువధ నిషేధ చట్టాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కనుక ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ ఆర్డినల్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటివి మొక్కలు పెంచడం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించగలమని ఏయో జువాలజీ ప్రొఫెసర్ మంజులత అన్నారు. పౌర గ్రంథాలయంలో పర్యావరణ మార్గదర్శి వైశాఖి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మట్టి విత్తనాలు కలిపి తయారు చేసిన బంతులను విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత విజయ్ కుమార్ విద్యార్థులకు పంపిణీ చేశారు. అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో పచ్చదనం పెంపొందించుకునేందుకు విరివిగా మొక్కలు నాటాలని నేతలు తెలిపారు. జీవనాన్ని పరిరక్షించడం అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మనకి ప్రాణవాయువునిచ్చే ప్రతి మొక్క, గ్రీన్ గా ఉండే ప్రతి మొక్క మనకి ప్రాణదాతే. అందుకని పిచ్చి మొక్కలు అని చెప్పి ఏ మొక్కని తీసి పడేయకుండా ప్రతిదాన్ని మనం ప్రాపగేట్ చేస్తేనే మనకి ఎక్కువగా గ్రీనరీ ఉంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కన్స్యూమ్ చేసుకుని ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సామాజిక వనాలను పెంపొందించడం అనే దాని మీద ఈరోజు గ్రీన్ సోల్జర్స్తో ఈ సంస్థలన్నీ కలిపి దీన్ని స్టార్ట్ చేశాను, క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తీసుకుంటే అడవులు ప్రతిరోజు లక్షల హెక్టేర్స్లో అభివృద్ధి పేరుతో కొట్టేస్తున్నారు. సో వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మల్లా అలక్య పుట్టినరోజు వేడుకలను పేదలు అనాథల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆసిల్మెట్లోని ట్రస్ట్ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పేదలు దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ ప్రసాద్, అరుణ్ కుమారి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై తమ కుమార్తె అలక్య పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. 10 మందికి సాయం చేయాలన్న ఆలోచన ఎంతో ఉన్నతమైందని తెలిపారు. నిరంతరం సేవలు చేయడం ద్వారా పేదలకు చేరువగా ఉంటారని అలక్య చెప్పారు. వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్, గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మా చిన్నమ్మాయి అలేఖ్య బర్త్డే సందర్భంగా 150 మందికి మరి పిల్లలకు, వృద్ధులకు, అందులకు అందరికీ కూడా మరి పుస్తకాలు, కిట్లు, అలాగే నిమ్స్ ఆర్టిఫిషియల్ నిమ్స్, సారీసు, దుప్పట్లు, పుస్తకాలు పంపిణీ సేవ చేయాలన్న మంచి ఆలోచనతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, దీనికి మీ అందరి సహకారాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అందరి ఆశీస్సులు నా కుమార్తె మీద ఉండాలని, నా కుమార్తె నిన్ను నూరేళ్లు ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ ఉండేటట్టు మీ అందరి దీవెనలు అందివ్వాలని ఎస్డివి నేను చేతులెత్తి నమస్కరించుకుంటూ కోరుకుంటున్నాను. ఆన్ ద అకేషన్ ఆఫ్ మై బర్త్డే, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది పిల్లలకి అందరికీ సహాయపడుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. నా పుట్టినరోజే అని కాదు, నాన్నగారిది కానీ, అమ్మది కానీ, అక్కది కానీ, ఎవరి పుట్టినరోజు అయినా ఇలా సహాయం చేయాలని మేము నిర్ణయించుకున్నా. ఎంతో పెద్ద పార్టీ చేసుకునే దానికన్నా ఒక్కరికి సహాయం పడిన దాంట్లో వచ్చిన ఆనందం ఇంకెందులోనే రాదు. ఇలాగే వీళ్ళందరిది, మీ అందరిది ఆశీర్వాదం నాకు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
కాంట్రాక్టర్లకు ఎదురయ్యే ఇబ్బందులన్నింటినీ పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి జి చంద్రమౌళి, ఉపాధ్యక్షులు సాధురావులు మీడియాతో మాట్లాడారు. నూతన కార్యవర్గాన్ని ప్రశాంత వాతావరణంలో ఎన్నుకున్నట్లు తెలిపారు. బిల్లులు చెల్లింపుల్లో గానీ ఇతర సమస్యలు గానీ ఉన్నట్లయితే వాటిని తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బ్యాంకులు కూడా అర్హతను బట్టి 2 కోట్ల వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఇది కూడా కాంట్రాక్టర్లకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక ఇసుక కొరత నివారించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ముడిసరుకు విషయంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా తక్షణం పరిష్కరించేందుకు తాము కార్యవర్గం ముందుంటుందని తెలిపారు. వీరారెడ్డి నేను గెలిచాను. అంతకుముందు బిల్స్ అయ్యి బాగా పెండింగ్ ఎక్కువ ఉండేది మేము రాకముందు. ఈఎండీలు ఎఫ్ఎస్డీలు కూడా చాలా లాంగ్ టర్మ్ 5-6 సంవత్సరాలు అయినా కూడా వచ్చాయి కదా డబ్బులు. అవి రావడం కోసం తీవ్రంగా కృషి చేసి 80% సమస్యలన్నీ సాల్వ్ చేశాం. చంద్రమౌళి, నేను జనరల్ సెక్రటరీగా మొన్న ఎలక్ట్ అయ్యాను యునానిమస్గా. అయితే ఈ టర్మ్లో మేము చేయాలనుకున్న కాంట్రాక్టుల సంక్షేమ ఉద్దేశాలు ఏంటంటే బిల్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా మాకు ఇప్పుడు ఎవ్రీ మంత్ వచ్చేటట్టు చూద్దామని చెప్పేసి గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఎగ్నెస్ట్ బిల్స్ మీద 25 lakhs వరకు అప్ టు లోన్లు ఇచ్చేవారు. ఇప్పుడు అదేంటంటే గతంలో మేము రిప్రజెంటేషన్ మే 2వ తారీఖున రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల అప్ టు 1 crore వరకు బిల్స్ ఇవ్వడానికి లోన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. 24 నెలలు అయిన తర్వాత లయబిలిటీ పీరియడ్ ఆటోమేటిక్గా మా కాంట్రాక్టుల అకౌంట్లో పడేటట్టు ఒక ప్రొసీడింగ్స్ కూడా త్వరలో కమిషనర్ గారు మాకు ఇవ్వబోతున్నారు. నా పేరు రంది సాధురావు అండి. నేను వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎన్నికయ్యాను. ఇంతవరకు జీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ అంటే ఏదో ఒక మామూలుగా 10 మంది ఉండేవారు, సొంతంగా చేసుకునేటట్టు. ఎవరైతే వాళ్ళు మా జగన్నాథం గారు 15 సంవత్సరాలు చేశారు. 15 సంవత్సరాలు కూడా ఆయన నామినేషన్గా చేయడం జరిగేది. ఇప్పుడు కూడా ప్రతి వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అన్ని తీసుకుని ఎస్డీవీ ద్వారా మా కాంట్రాక్టర్ అందరూ కూడా తెలియజేసుకుంటానండి. అస్సాం గార్డెన్స్ లో శివరామకృష్ణ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. ఈ నెల 8న ఆలయ ధర్మకర్తలు గ్రంథి రాజేష్ దంపతులచే తొలి పూజలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం అయ్యప్పకు సుగంధ పరిమళ పుష్పాలతో పుష్పార్చన, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఈరోజు ఫస్ట్ రోజు వార్షికోత్సవం మొదటి రోజు జరుగుతుంది. అదేవిధంగా రేపు వార్షికోత్సవం జరుగుతుందండి. వార్షికోత్సవ కార్యక్రమం స్వామి అయ్యప్ప వారికి. తదనంతరం కూడా భక్తులందరికీ కూడా విశేష పూజలు జరిపించబడి అందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా రాజేష్ గారి చేత ఏర్పాటు చేశారు. భక్తులందరూ పాల్గొవాలని కోరుచున్నాం. అదేవిధంగా శ్రీ శివరామకృష్ణ దేవాలయం నందు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి శివ కళ్యాణం. హెడ్లైన్స్ మరోసారి. నగదు రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దాం. పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్. విశాఖ జిల్లాలో తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న భూ కుంభకోణాలు. తాజాగా గాజువాక, నక్కపల్లిలో భూ ట్యాంపరింగ్ పై కేసులు నమోదు చేయించామన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు 1-2 రోజుల్లో రాయలసీమను తాకుతాయన్న వాతావరణ శాఖ. రూరల్ తహసీల్దార్ శంకర్రావు ఇళ్లపై ఏసీబీ దాడులు. కోట్లాది రూపాయల ఆస్తుల గుర్తింపు, సోదాలు కొనసాగుతున్నాయన్న ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్. పెందుతులో ప్లాస్టిక్ బియ్యం విక్రయిస్తున్నారంటూ మహిళలు ఆందోళన. తనిఖీలు నిర్వహించి శాంపిల్ సేకరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.